కాకరకాయ ఫ్రై కోసం ఒక 3 కాకరకాయల మీద పొట్టు కాస్త తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే ఇలాగ నీళ్ళన్నీ ఊరిపోతాయి. చేత్తోనే మనం గట్టిగా పిండేస్తే కాకరకాయలో చేదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మూకిట్లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కావలసిన మిశ్రమం ఒకటి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసేటప్పుడు కాస్త ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే కాకరకాయలు ఫ్రై అయిపోయాయో ఆ కాకరకాయల్లోని మనము మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇలా వారానికి ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.